సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈ రోజు మనము ఎంవిజిఆర్ సెంటర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఈ రోజు ఫిజికల్ సైన్స్ టీజీటీ ఎగ్జామ్ అనేది అవుతుందండి. అయితే ఈ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా ఉన్నది, మోడరేట్ గా ఉన్నదా లేకపోతే డిఫికల్ట్ గా ఉన్నదా, ఈజీగా ఉన్నదా అనేది ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడిగేసి తెలుసుకున్నామండి. ఈ వీడియోని ఎవరు స్క్రిప్ట్ చేయకండి, చివరి వరకు చూడండి. డిఎస్సి కి ప్రిపేర్ అవ్వన ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. అయితే ఈ వీడియోలో మెయిన్ గా మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే నార్మలైజేషన్ గురించి కూడా అడుగుతామండి. నార్మలైజేషన్ గురించి వాళ్ళు ఏటంటున్నారు అనేది వాళ్ళ ఒపీనియన్, మీ ఒపీనియన్ కూడా. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ మాటల్లో విందామండి. సంతోష్ కుమార్, యువర్ నేమ్ ప్లీజ్? అశోక్. మీ మ్యాథ్స్ లాజికల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా. ఈ రోజు టీజీటీ ఫిజికల్ సైన్స్ రాశారు కదా సార్, ఎగ్జామ్ ఎలా రాశారు సార్? బాగుందండి, పేపర్ చాలా బాగుంది. మీరు సార్? బానే ఉంది. అయితే ఎగ్జామ్ మోడరేట్ గా అనిపించిందా, ఈజీగా అనిపించిందా, లేకపోతే డిఫికల్ట్ గా అనిపించింది సార్? మోడరేట్ ఉందండి పేపర్. మోడరేట్ గా ఉంది. ఎక్కువగా ఏ టాపిక్స్ కవర్ చేశారు సార్? ఎక్కువగా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తాడు బాగానే. 6 to 10th కంటెంట్ బాగా ఇచ్చాడు ఎక్కువ. ఓకే సార్. రేపు ఎగ్జామ్ రాయబోయేకి ఒక సజెషన్ ఇవ్వండి సార్. జీకే కరెంట్ అఫైర్స్ బాగా చదువుకొని రావాలి, అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. నార్మలైజేషన్ గురించి ఆల్రెడీ కోర్టులో కేసు వేయడం జరిగింది కదా సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది మరి ఇంకా కోర్టు కేసు ఉన్నదేమో, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ రైల్వే కూడా అలానే అవుతున్నాయి కదా, ఇంకా కొట్టేయవచ్చేమో అనుకుంటున్నాను. అంటే నేను ఇలాగే యూట్యూబ్ ఛానల్ లో చాలా రివ్యూస్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏంటన్నారంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటే నార్మలైజేషన్ పెట్టినా పర్వాలేదు, నెగిటివ్ మార్కింగ్ లేకపోతే నార్మలైజేషన్ పెట్టి వేస్ట్ అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్, ఈ స్టేట్మెంట్ మీద? నార్మలైజేషన్ వల్ల చాలా మందికి లాస్ అవుతుంది, మరి అది ప్రభుత్వం మంచిగా తీసుకోలేదు, మరి మనం ఏం చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ మ్యాథ్స్ లాజికల్స్. వాట్స్ యువర్ నేమ్ సార్? సాయి కుమార్. ఎగ్జామ్ ఎలా రాశారు సార్? పర్లేదు, బాగానే రాశాను. ఎంత వరకు మీరు అటెంప్ట్ చేయగలిగారు సార్? అది మామూలు యాక్చువల్ గా 50 to 60 అటెంప్ట్ చేసాం. ఇంకా 20 మార్క్స్ అనేది ఆలోచించి కొంచెం ఇంటర్మీడియట్ టచ్ చేసాడు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. టైం సరిపోయింది సార్ మీకు? టైం సరిపోయింది. ఎగ్జామ్ మోడరేట్ గా అనిపించింది సార్, ఈజీగా అనిపించింది సార్? అంత మోడరేటివ్ గా అనిపించలేదు కానీ కొంచెం ఈజీగా అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ మ్యాథ్స్ లాజికల్స్. వాట్స్ యువర్ నేమ్ సార్? మై నేమ్ ఇస్ శ్రీను సార్. ఎగ్జామ్ ఎలా రాశారు సార్? ఎగ్జామ్ బాగా రాశాను సార్. అంటే ఇప్పుడు ఫిజికల్ సైన్స్ అనగానే మనకి సెక్యూర్ సార్ ఎక్కువగా ఇస్తారు కదా సార్, ఏమైనా అట్లాంటివి ఏమైనా ఇచ్చారు సార్ ఎగ్జామ్? ఇచ్చారు సార్, వాళ్ళది బాగానే ఇచ్చారు. నాకైతే ఇంటర్మీడియట్ అనుకుంటాను, పేపర్ అయితే చాలా బాగుంది సార్. నేను కూడా బాగా రాశాను సార్ ఎగ్జామ్. టైం సరిపోయింది సార్? టైం సరిపోయింది సార్. అంటే ఇప్పుడు రేపు మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు కదా సార్, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మీరు ఎక్కువగా ఇలాగ ఈ టాపిక్ నుంచి వస్తాయండి ఇవి కవర్ చేసుకోండి అలాంటి సజెషన్ ఏమైనా లేదు సార్ అలాంటిది? అంటే జనరల్ అవేర్నెస్, జీకే, జనరల్ నాలెడ్జ్ అయితే బాగా ఇచ్చారు. జీకే కూడా చాలా బాగుంది సార్, పేపర్ అయితే చాలా బాగుంది. అంటే జనరల్ అవేర్నెస్ కష్టంగా ఉంది సార్ లేకపోతే సార్ బాగానే ఉంది, సింపుల్ గా ఉంది. అంటే రేపు రాసే వాళ్ళకి ఈజీగా ఈజీగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ మ్యాథ్స్ లాజికల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. టీజీటీ ఫిజికల్ సైన్స్ అనేది ఈ విధంగా వాళ్ళ మాటల్లో తెలుసుకోమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ టు ఆల్.